ఈ ప్రపంచంలో కోట్ల మనుషులు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా డిఫరెంట్ మైండ్ సెట్, డిఫరెంట్ డిజైర్స్, డిఫరెంట్ టాలెంట్స్తో ఉంటారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి లవ్ ప్రాబ్లం, ఇంకొకటి మనీ, ఫ్యామిలీ, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా ప్రతి ఒక్కరికి రిగ్రెట్స్ కూడా ఉంటాయి. కొంచెం ట్రూగా ట్రై చేస్తే లవ్ దొరికేదని, కొంచెం కష్టపడితే మనీ, కొంచెం చదివితే జాబ్ అని, ఇలా ఇంకా చాలామంది వాళ్ళు అనుకునే జరగపోయేసరికి వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల అది కోల్పోయా, ఇది కోల్పోయా అని అనుకుంటారు. కానీ నిజానికి అందరూ ఇలా అనుకోవడానికి కారణం ఈ 3 విషయాలు తెలుసుకోకపోవడమే. అవే డార్క్నెస్ చీకటి, లైట్ వెలుగు, టైం సమయం. చీకటి అంటే అందరికీ భయం, ఫన్నీ కదా. చీకటి అసలు ఎవరిని చంపదు, చంపేది టైం. నీ ముఖం మీద ఉన్న ప్రతి మచ్చ, నువ్వు పాతి పెట్టిన ప్రతి డ్రీమ్, నువ్వు కోల్పోయిన ప్రతి పర్సన్, వీటిని డార్క్నెస్ తీసుకుపోలేదు, టైం తీసుకుపోతుంది. టైం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రిడేటర్, డెవిల్. అది సైలెంట్గా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా నాశనం చేస్తుంది. దానికి స్లీప్ ఉండదు, దానికి టార్గెట్ ఎప్పుడు మిస్ అవ్వదు. మాన్స్టర్స్కి వీక్నెస్ ఉంటుంది కానీ టైంకి ఉండదు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక భయంకరమైన సత్యం చెప్పాడు. కాలోస్మి లోకక్ష తుకృత్, ఐఎమ్ టైమ్, ద డిస్ట్రాయర్ ఆఫ్ వరల్డ్స్. ఆ మాటలో అహంకారం లేదు, అది ఒక వార్నింగ్. టైం అనేది కేవలం క్లాక్లో తిరిగే సూది కాదు, అది సామ్రాజ్యాలను మట్టిలో కలిపిన శక్తి, అది రాజులను కథలుగా మార్చిన శక్తి, అది నక్షత్రాలను కూడా బూడిద మార్చే శక్తి. టైంకి ఎమోషన్ లేదు, మెర్సీ లేదు, ఫేవరెట్స్ లేదు. నువ్వు రిచ్ అయినా, పూర్ అయినా, ఫేమస్ అయినా, అన్నోన్ అయినా, టైంకి తేడా లేదు. నువ్వు టైంని చూడలేవు, కానీ దాని పని ప్రతి చోట కనిపిస్తుంది. పాత ఫోటోల్లో, మర్చిపోయిన పేర్లలో, మూసుకుపోయిన తలుపుల్లో. టైం అరవదు, టైం హెచ్చరించదు, టైం కేవలం తీసుకుంటుంది. సెకండ్ బై సెకండ్, బ్రీత్ బై బ్రీత్, అంటిల్ నథింగ్ రిమైన్స్. అది కోల్పోయా, ఇది కోల్పోయా, అది లేదు, ఇది లేదు అంటే దానికి కారణం వాళ్ళు వీళ్ళు కాదు, టైం. అందుకే టైంని డెవిల్లా ట్రీట్ చేయాలి. దాన్ని హేట్ చేయకు, దాన్ని వర్షిప్ కూడా చేయకు, కానీ దాని పవర్ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకు. కానీ టైం తర్వాత మనిషి ఎక్కువగా నమ్మేది లైట్ని. ఎందుకంటే లైట్ అంటే ఓప్ అనుకుంటాడు, ట్రూత్ అనుకుంటాడు, సేఫ్టీ అనుకుంటాడు. కానీ లైట్ ఒక ట్రాప్ కావచ్చు. వెలుగు నీకు ప్రపంచాన్ని చూపిస్తుంది, కానీ ప్రపంచం వెనుక దాగి ఉన్న నిజాన్ని కాదు. లైట్లో మనుషులు తమ బెస్ట్ వర్షన్ని చూపిస్తారు. ఇక్కడ మనుషులు ఎక్కువగా నటిస్తారు. వెలుగులో అందరూ మంచి వాళ్ళలాగా కనిపిస్తారు, ఆనెస్ట్గా, కైండ్గా, సక్సెస్ఫుల్గా కనిపిస్తారు. కానీ కనిపించేది మనిషి కాదు, అతను ప్రపంచానికి చూపించాలనుకునే తన బెస్ట్ వర్షన్ని. లైట్ అనేది ఒక స్టేజ్, ఇక్కడ అందరూ స్మైల్ చేస్తారు, యాక్ట్ చేస్తారు, ప్రిటెండ్ చేస్తారు. వెలుగులో రెప్యుటేషన్ ముఖ్యం, స్టేటస్ ముఖ్యం, వ్యాలిడేషన్ ముఖ్యం. అందుకే చాలామంది చీకటి కంటే వెలుతురుని ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకంటే ఇక్కడ నిజం కంటే ఇమేజ్కి ఎక్కువ విలువ ఉంది. కానీ ఒక్కసారి వెలుగు పోయాక అప్పుడు వాళ్ళ అసలు రూపానికి వస్తారు. అతని ఫియర్, అతని గ్రీడ్, అతని జెలసీ, అతని లోన్లీనెస్. వెలుగు మనిషిని మార్చదు, కేవలం అతని షాడోని చిన్నదిగా చేస్తుంది. కానీ షాడో పోదు, అది ఎప్పుడూ అక్కడే ఉంటుంది, వెయిటింగ్. ఎందుకంటే మనిషి చీకటిని చూసి భయపడడు, కానీ చాలాసార్లు అతనిలో ఉన్న చీకటే అతన్ని ఎక్కువగా భయపడుతుంది. కానీ డార్క్నెస్లో అన్ని మాస్క్ పడిపోతాయి. నో అప్లాస్, నో ఆడియన్స్, నో డిస్ట్రాక్షన్. నువ్వు మాత్రమే ఉంటావు, నీ మైండ్లో తిరిగే థాట్స్ మాత్రమే ఉంటాయి. అందుకే పీపుల్ డార్క్నెస్ని ఫియర్ చేస్తారు. ఎందుకంటే డార్క్నెస్ మాన్స్టర్స్ని హైడ్ చేయదు, రివీల్ చేస్తుంది. నీ భయాన్ని, నీ ఇన్సెక్యూరిటీస్ని, నీ అసలు రూపాన్ని. అయినా సరే ఎవ్రీ క్రియేషన్ బిగిన్స్ దేర్. ఈ యూనివర్స్ డార్క్నెస్లోనే పుట్టింది. ఒక చైల్డ్ డార్క్నెస్లోనే గ్రో అవుతుంది. ఎవ్రీ గ్రేట్ ఐడియా డార్క్నెస్లోనే బార్న్ అవుతుంది. డార్క్నెస్ అనేది క్రియేషన్కి ఆపోజిట్ కాదు, ఇట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ క్రియేషన్. డార్క్నెస్ లాగే మన లైఫ్లో కూడా కష్టాలు, బాధలు అనేవి ఉంటాయి. అవి వచ్చినప్పుడు నీతో నువ్వు మాత్రమే ఉంటావు, నీ ఓన్ డిసిషన్స్ నువ్వే తీసుకోవాలి. అందుకే అందరూ వాటి నుంచి తప్పించుకోవాలని చూస్తారు. కానీ నిజానికి అప్పుడే నీ క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది మొదలవుతుంది, అసలు ఓవర్ ఏందనేది తెలుస్తుంది. లైట్ లాగే మనలో ఓవర్ ఎక్సైట్మెంట్, ఓవర్ ఎంజాయ్మెంట్ ఉన్నప్పుడు ఓవర్ ఏందనేది అసలు అర్థం కాదు. ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలియదు. సో మన లైఫ్లో ఎప్పుడు అవే ఉండాలి అని కోరుకోవద్దు. సరే, అయితే ఈ 3 ఫోర్సెస్ని ఎలా ట్రీట్ చేయాలి? టైంని డెవిల్లా ట్రీట్ చేయాలి, దాన్ని ట్రస్ట్ చేయొద్దు. ఎందుకంటే అది ప్రతి సెకండ్ లైఫ్ని కన్స్యూమ్ చేస్తూనే ఉంటుంది.
లైట్ని ఇల్యూషన్లా ట్రీట్ చేయాలి. యూజ్ ఇట్ బట్ నెవర్ వర్షిప్ ఇట్. డార్క్నెస్ని ల్యాబొరేటరీలా ట్రీట్ చేయండి, ఎందుకంటే అందరూ దాని నుంచి రన్ అవుతున్నప్పుడు న్యూ వరల్డ్స్ అక్కడే క్రియేట్ అవుతాయి, లెజెండ్స్ అక్కడే బార్న్ అవుతారు. అండ్ ద పీపుల్ హూ అండర్స్టాండ్ డార్క్నెస్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి.